బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాండి. ఎలా అనిపిస్తుంది వీక్? చాలా బాగుంది. మళ్ళీ మన మాధురి గారు బాండింగ్స్ వద్దనుకొని మన బర్నీ గారు ఎంటర్ అవ్వగానే చికెన్ చేసి పెట్టడం, ప్లేట్ లో పెట్టించి, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఓకే. అండ్ శ్రీజ అసలు తను ఎందుకు రానిచ్చారో నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయింది, మంచిగా బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు వచ్చిందో అదేంటి చాలా మంది శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నారు కదా. దేనికి సపోర్ట్ చేస్తారండి? అమ్మాయి యాటిట్యూడ్ చూసారా మీరు? అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. అమ్మాయి అందరిలో కల్లా చాలా చిన్న అమ్మాయి, రెస్పెక్ట్ లేదు. ఒక మనిషిని ఎత్తో ఎలా మాట్లాడాలో కూడా ఆ అమ్మాయికి మళ్ళీ వీడియోలు మనం బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలా ఉంటే కాదు కదా. కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మనకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అలా. ఓకే. సో ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉండొచ్చు? నాకు తెలిసి మాధురి గారు బయటకు వస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె బాండింగ్ అంటుంది కానీ ఆమె కూడా ఒక బాండింగ్ లో వెళ్తుంది. తనుజ ఇట్లా వాళ్ళతో మాట్లాడుతుంది కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే బయట నుంచి వీళ్ళ గేమ్ చూసి వెళ్ళారు. వీళ్ళ గేమ్ చూసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత మంచిగా ఆడొచ్చు మీకు తెలుసు. అంటే వాళ్ళ వీక్నెస్ తెలుసు, వాళ్ళు ఎలా ఏ టైంలో ఎలా ఉంటారో తెలుసు. అలాంటప్పుడు వీళ్ళే వాళ్ళ బాండింగ్ లో పడిపోతున్నారు. ఎంతసేపు రీతుని నేలకేసి కొడతా అవి కాదండి. నేను పెద్ద మనిషి అని మీరు అంటున్నారు, ఓకే. అదే పెద్ద మనిషి అప్పుడు వాళ్ళందరూ పిల్లలు కదా, మీ ముందు పిల్లలు కదా. వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నా కదా, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇచ్చేది. ప్రతిసారి ఊరికే నోరేసుకొని నువ్వు వాడుతున్నా నీకెందుకండి? అది ఎవరితో తిరగని నీకెందుకు? నీ గేమ్ నువ్వు వాడు, నీ గేమ్ నువ్వు వాడి నీ గేమ్ లో టాలెంట్ చూపించిన తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడు. అది రిలేషన్ ఉందో లేదో పక్కన పెట్టు, కానీ గేమ్ ఆడుతుంది కదా రీతు. గేమ్ ఆడుతుంది రిలేషన్ పరంగా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, మనం ఏం చెప్పకూడదు. బట్ నీ గేమ్ తను ఆడట్లేదా? గేమ్ అన్నిట్లో ఉంది, ఎంటర్టైన్మెంట్ లో ఉంది, అన్నిట్లో ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఎంతసేపు తనని కొడతా నువ్వు ఇలా నీ బిహేవియర్ ఇది తప్ప వేరే ఏం లేదు. తొందరగా బయటకు వచ్చేయండి. రాజా గారు చాలా మిస్ అవుతున్నారు. బయటకి ఎక్కడికో ట్రిప్ కి టికెట్లు వేసారంటే మీరు బయటకు వస్తే ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. లోపల ఉన్నవి ఏం లాభం లేదు. శ్రీజాతో ఇంతకు ముందు యాంటీగా ఉంది కదా, ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ చేయటం అది మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు? మన మాధురి గారు. అంటే తను ఏంటంటే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా నేను అనుకున్నాను. ఎందుకంటే బయటకు వెళ్ళేసి వచ్చింది కదా, అంటే వీళ్ళందరూ ఈమెను కార్నర్ చేశారు అన్నట్టుగా తను సపోర్ట్ తీసుకుంటే బెటర్. ఏమంటే ఇప్పుడు ఈమెకు సపోర్ట్ చేస్తే రేపు ఉన్న రోజులు ఈమెకు సపోర్ట్ చేస్తుందేమో అని ఆలోచించి నేను అనుకుంటున్నాను. ఓకే. బయటకు వెళ్ళేసి వచ్చింది కదా తను. టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు మీ పరంగా? ఎవరు ఉండాలి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ ఉంటాడు, సుమన్ శెట్టి ఉంటాడు, తనుజ అండ్ బర్నీ గారు ఒకవేళ ఉంటే కన్ఫర్మ్ గా ఉండాలి ఆయన, అండ్ కళ్యాణ్. విన్నర్ అయ్యే లక్షణాలు ఇమాన్యుయల్ అండి పక్కా. ఎందుకు చెప్పాలంటే అంటే మీరు చూస్తుంటారు ఆ హౌస్ లో మనం ఏదన్నా చూడాలి అంటే ఒక ఇమాన్యుయల్ కొని చూడాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ గానీ, అక్కడ ఏదైనా సీరియస్ జరుగుతున్నా కూడా ఒక ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. తను చాలా క్రియేట్ చేస్తున్నాడు. తను సుమన్ శెట్టి అయినా గానీ తనకి ఇమాన్యుయల్ తెలిసి బెటర్ నా ఒపీనియన్. క్లియరెన్స్ ఇవ్వలేదు. సెకండ్ టాస్క్ కూడా డ్రా అయిపోయింది. ఫైనల్ గా బర్నీ గారికి ఇంజూర్ అయింది. అగైన్ ఈ కేమ్ బ్యాక్ టు బిగ్ బాస్. సో దట్స్ ఇట్. ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు? నేనైతే సపోర్ట్ టు ద బర్నీ సార్. ఎందుకు శ్రీజాని ఎందుకు సపోర్ట్ చేయలేదు? Barney sir is a handsome and a high popular person, and he has a strong contestant, and he has a lot of fan base, and he is experienced. Adi main. Srija okay, but Srija gaming aithe okay, but koncham behavior anta chillar undani na feeling. ఓకే. డెమాన్ పవన్ అట్లానే రీతు మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్స్ ఎలా అనిపిస్తుంది? Conversation is okay. Fighting was super undi, but that is not a real love. That is కంటెంట్ కోసం చేస్తున్న లవ్ మాత్రమే. అది రియల్ లవ్ అయితే కాదు. బట్ అది బతిమాలడం అనేది డిమాండ్ పవన్ బాగుంది. బట్ అదేదో కొంచెం మంచి పర్సన్కి బతిమాలితే బాగుందని నా ఫీలింగ్. బట్ ఆయన గేమ్ అయితే అల్టిమేట్. ఆయన బర్నీ సార్ గేమింగ్ అయితే సూపర్గా ఉంది. ఇద్దరు పోటాపోటీగా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. సో బర్నీ గారు కొంచెం ఏజ్ ఎక్కువ అయినా ఫైటెడ్ విత్ హిమ్ స్ట్రాంగ్లీ, అది బాగుంది. బట్ రితు అంతా దబిడే. ఓకే. సంజన అట్లానే ఇప్పుడు తనుజకి రీసెంట్ గా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, సో అది ఎలా అనిపించింది? తనుజ అండ్ సంజన. ఎస్. ఓకే. తనుజ వాజ్ అ జెన్యున్ పర్సన్ యాక్చువల్గా, అండ్ ప్రిటీ ఆల్సో. ఆమె చాలా జెన్యున్గా మాట్లాడుతుంది. ఏది ఉన్నదో అది చెప్తుంది.
యాక్చువల్ గా మేనేజర్ ఆమె తీసుకున్నది కాబట్టి యాక్చువల్లీ ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తనకు. ఏదైనా ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. ఆమెకు పర్మిషన్ లేకుండా నచ్చినట్టుగా నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. అది ఆమెకు నచ్చకే అడిగింది, అంతేగాని ఆమె తినొద్దని కాదు. ఈమె సీరియస్ అయిపోయి ఆ ఫుడ్ వదిలేసి వెళ్ళిపోయింది. బట్ తనుజలో ఎటువంటి రాంగ్ అయితే లేదు. తనుజ చిన్నపిల్లల్లాగా వీళ్ళు చూస్తున్నారు, బట్ తనుజ క్రేజ్ చాలా ఎక్కువ ఉందని వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఓటింగ్లో షీఈ్ హైయెస్ట్ ఓటింగ్ అండ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ షీఈ్ జెన్యూన్ పర్సన్ యాక్చువల్లీ. తువ్వల మాదిరి ఇస్ డబుల్ గేమ్, బట్ అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. అందరితో ఎక్కడ ఎవరికి దించేయాలో అక్కడ దించేస్తుంది. బర్నీ గారికి దించేసింది, ఎందుకంటే బర్నీ గారు నమ్మి ఆమెని నామినేట్ చేస్తే, ఐ మీన్ జడ్జిగా నామినేట్ చేస్తే ఆమెను బర్నీది వాళ్ళు ఓడిపోయారని చెప్తుంది. యాక్చువల్గా అది క్లియరెన్స్ రాలేదు, ఎవరు గెలిచారో ఎవరు ఓడారని. ఈవెన్ బిగ్ బాస్ డిడ్ నాట్ టెల్ దట్. కానీ ఈమె డైరెక్టర్ చెప్పేసింది ఏదే ఓడిపోయింది అన్నట్టుగా. అక్కడ ఎందుకో దువ్వల మాదిరి వెనుకబడిందని నా ఫీలింగ్. ఎందుకు శ్రీజకి సపోర్ట్ చేసింది? అంటే యాక్చువల్గా శ్రీజ అండ్ మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ కదా, వాళ్ళిద్దరు పడవు కదా వాళ్ళిద్దరు. ఎస్ ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మాధురి అన్న ఈమెని చిల్లర్ క్యాండిడేట్ లా ఉందని అన్నది లాస్ట్ టైం ఆమె ఎంటర్ అయినప్పుడు. అలాంటి మాధురి వీళ్ళందరూ ఒక బ్యాచ్, స్ట్రాంగ్ బ్యాచ్ అయింది. పవన్ అని, డిమాండ్ పవన్ అని, రితు అని, నెక్స్ట్ వీళ్ళందరూ ఒక 5 members 6 members స్ట్రాంగ్గా ఆమె కనిపించి వీళ్ళకి ఒకవేళ దూరం అయితే మళ్ళీ నన్ను వీక్ చేసేస్తారని భయంతో ఆమె శ్రీజకి సపోర్ట్ చేసిందని నా ఫీలింగ్. యాక్చువల్గా డిమాండ్ పవన్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆయన కప్పు గెలుచుకునేంత స్ట్రెంగ్త్ ఉంది అంటున్నారు. రీతుతో ఫ్రెండ్షిప్ వల్లనే డిమాండ్ పవన్ వెనకబడుతున్నారా ఓటింగ్ లో? yes 100% that is correct. ఎందుకంటే యాక్చువల్లీ డిమాండ్ పవన్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ అండ్ గ్రేట్ ఫైటర్ అండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బట్ he was in లవ్ అంటే అది రియల్ లవ్ కాదు, ఫేక్ లవ్. ఈవెన్ హీ నోస్, బట్ హీఈస్ మెయింటైనింగ్ కంటెంట్. బట్ అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది, అది ఆయనకే మైనస్ అవుతుందని నా ఫీలింగ్. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్? మంచిగానే అనిపిస్తుంది. ఓకే, సెలబ్రిటీస్ వస్తున్నారు, కామన్ మ్యాన్స్ వస్తున్నారు అండ్ పొలిటికల్ గా వస్తున్నారు, అందరూ వస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు నార్మల్ మ్యాన్ కూడా. ఓకే, మరి బిగ్ ఆపర్చునిటీ అనుకొని లోపలికి గేమ్ ఆడటానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ బట్టి ఉంటది తప్పితే, అవకాశం కోసం వెళ్ళేవాడు అవకాశం కోసం వెళ్ళి ఆడి సద్వినియోగం చేసుకుంటాడు, టైం పాస్ కి వెళ్ళేవాడు టైం పాస్ చేసుకుంటాడు. అది చాయిస్ అనేది అందరికి రాదు కాబట్టి వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. అక్కడ అవకాశం కోసం వెళ్ళి ఆడేటోళ్ళు ఎవరు కనిపిస్తున్నారండి మీకు? అలా ఏం లేదు, ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసి ఓట్లు కొల్లగొట్టడం కోసమే కదా. అవును, ఇప్పుడు దానికోసం ఏదైనా చేస్తారు, అంటే లైక్ ఎంటర్టైన్మెంట్స్, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, మ్యూజిక్ చేస్తారు, అట్లా ఎవరి ఫ్లో లో వాళ్ళు ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో మరి ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉండొచ్చు? నామినేషన్స్ అంటే మనం చెప్పలేం, బిగ్ బాస్ నిర్ణయించాలి అండ్ ఓటర్స్ మహాశయులు అంటే ఐ మీన్ బిగ్ బాస్ చూసేవాళ్ళు చూసి ఓట్లు వేయాలి. పలానా వ్యక్తి అని మనం చెప్పలేం అనమాట. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? టాప్ 5 లో సుమన్ శెట్టి గారు అయితే కన్ఫర్మ్ గా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన జెన్యూన్ గా ఉన్నారు కదా, ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? విన్నర్ అయ్యే అర్హత అంటే బిగ్ బాస్ ఆడే ప్రతి ఒక్కరు విన్నర్ అవ్వాలని కోరుకుంటారు. కాకపోతే అది నిర్ణయించేది బిగ్ బాస్ అండ్ పబ్లిక్, వీళ్ళ చేతుల్లో. సరే, మీ ఓటు? నా ఓటు సుమన్ శెట్టికి. రైట్, థ్యాంక్స్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాండి. బిగ్ బాస్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఒక రకంగా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వరకు ఫస్ట్ హాఫ్, వైల్డ్ కార్డ్ తర్వాత మొత్తం సెకండ్ హాఫ్ అనమాట. కాబట్టి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లో నార్మల్ గా ఉంది, తర్వాత సెకండ్ హాఫ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ స్లో అనిపించిన తర్వాత సూపర్ హిట్ అయింది. తర్వాత వీళ్ళు రావడము, ఎలిమినేట్ అవ్వడము, కొంతమంది అన్ని జరిగాయి. మళ్ళీ బర్నీ గారు రావడము. ఇప్పుడు బర్నీ గారు అంటే ఆయన యాటిట్యూడ్ చూపాడు, పొగరబోతు మాట్లాడాడు కాబట్టి నార్మల్ గా ఉంటది ఆయన వచ్చిన. సో అలాంటి వ్యక్తి గురించి పాయింట్ అవుట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా. సో కలుపుకుంటూ పోయే వ్యక్తి, బంధుత్వాలు బంధాలు. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఎవరు ఏమన్నా ఎవరు ఎట్లా ఉన్నా కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం నిలబడతారు లాస్ట్ వరకు. ఒకటి తనుజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుల్. గెలిచినా కూడా వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. భరణి, శ్రీజ రీఎంట్రీ వచ్చారు కదా. అవును. సో ఇప్పుడు భరణి పర్మనెంట్ అంటున్నారు, శ్రీజ గురించి ఇంకా ఏమీ తెలియలేదు. సో అసలు ఆమె ఉంటే బాగుంటుందా, ఈయన ఉంటే బాగుంటుందా? నన్ను అడిగితే భరణి గారిని చెప్పుకోదగ్గ కాంట్రవర్సీ అయితే ఏం లేవు. సో ఆయన గురించి వదిలేద్దాం. కానీ దమ్ము శ్రీజ మాత్రం ఉంటే కొంచెం ఫైర్ ఉంటుంది గేమ్ లో. ఇప్పుడు దివ్యల మాదిరిగా స్టార్టింగ్ రావడమే ఫైర్ లో వచ్చారు. సో అలాంటి ఫైర్ క్యాండిడేట్ కి దమ్ము శ్రీజ మంచి సమాధానం చెప్పే క్యాండిడేట్. సో అలాంటి దమ్ము శ్రీజ పెట్టడమే కరెక్ట్ భరణి గారి కంటే. అంటే భరణి గారు ఏం చెడ్డలు అని చెప్పట్లేదు. సో అడాప్ట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఆయన, ఇప్పుడున్న పీక్స్ ప్రైమ్ బిగ్ బాస్ కి దివ్యల మాదిరి గారు మంచి టాపే, మంచి ఫ్లో లో వెళ్తున్నారు. అంటే ఓదార్పు యాత్ర చేసుకోవడమో లేకపోతే ఎవరు చేసుకోవడం బాగా చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్ లో దమ్ము శ్రీజ ఉండడం కరెక్ట్. ఇంకోటి వీళ్ళు సుమన్ శెట్టి, తనుజ, ఇమ్మాన్యుల్ మీద డిసైడ్ అవుతుంది ఖచ్చితంగా బిగ్ బాస్ ఈసారి. సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరిలోనే డిసైడ్ అవుతుంది టైటిల్ కంటెండర్ కూడా.
మహా అయితే కళ్యాణ్ కూడా యాడ్ చేస్తారు టాప్ 4 లో అయితే. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటారు టెంట్ కంటెండర్. తనుజ గానీ సుమన్ శెట్టి గానీ వీళ్ళిద్దరు ఎవరికి ఇష్టం కూడా ఓకే, ఫైరే. బ్రో రీతు చౌదరి దివ్యల మాధురి గారి గొడవ మీరు చూసారా? చూసా, చాలా ఘోరంగా తిట్టుకుంటున్నారు, చాలా బలంగా వెళ్తున్నారు. ఎందుకు ఇప్పుడు కరెక్ట్ అనేది ఏదైనా కానీ కరెక్ట్ అనేది కానీ కరెక్ట్ రాంగ్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇద్దరు తగ్గట్లేదు, ఒకరిని తగ్గుతుంది అనుకోవచ్చు. ఇద్దరు ఫైర్, ఆత్మకి ప్రేతాత్మకి ఫైర్ అండ్ వాటర్ లాగిద్దరు. సో అలా జరుగుతుంది కాబట్టి వదిలేద్దాం ఇద్దరు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళకి కనబడదు కదా ప్రపంచానికి, ఆ కెమెరాలో జనాలు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే వాళ్ళకి కనబడుతున్నారు. సో ఆ రంగం అనమాట. నాకు తెలిసి బిగ్ బాస్ వినేది మాత్రం తనుజ గానీ సుమన్ శెట్టి గానీ వాళ్ళిద్దరు ఉంటారు ఖచ్చితంగా. సో అదే. థ్యాంక్ యూ. ధన గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాక్క. ఎలా అనిపిస్తుంది ఈ ఇప్పుడు వీక్? చాలా బాగుంది అక్క. ఎందుకంటే ఇన్ని రోజులు కొట్టుకొని సచ్చిన వాళ్ళే బిగ్ బాస్ లో ఒక ఫ్యామిలీ లాగా అందరు కలిసి నవ్వుకోవడం, కామెడీలు వేసుకోవడం అయితే తనుజక్క ఇమ్మాన్యుయల్ అయితే సూపర్ అక్క. నిజంగా అలాంటి ఫ్యామిలీ నిజంగా బిగ్ బాస్ ఉంటే మంచి రేటింగ్ వస్తుంది అక్క. అంతే అంటావా? అంతే. వీళ్ళు రీ ఎంట్రీ ఇచ్చారు కదా ఎవరైతే, మరి శ్రీజ ఇంకా భరణి గారు, అప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది గేమ్? అదే అర్థం కావట్లేదు. ఒక బిగ్ బాస్ అత్తగారిల్లు మామగారిల్లు ఏదో వస్తున్నాం పోతున్నాం అనే విధిలో చూస్తున్నారు. ఏమైనా ఇంట్రెస్ట్ గట్ట చూద్దామంటే అసలు ఏమీ ఉండట్లేదు. ఏదో మళ్ళీ తెల్లతోళ్ళని, తెలుగు రాని వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తెల్లతోళ్ళని కన్నడలు తీసుకొస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ 1 వీక్ పంపించేస్తున్నారు. మళ్ళీ కొత్తగా రీ ఎంట్రీ తీసుకొస్తున్నారు. ఇదంతా కన్ఫ్యూజ్ గా ఉంది. దయచేసి నాగార్జున సార్ ఉన్న వాళ్ళని మంచిగా ఆడిపించి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురామకండి. ఎందుకంటే జనాలు మీ మీద ఉన్న ఇంట్రెస్ట్, బిగ్ బాస్ వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం పోతుంది. చేసి ఎలిమినేట్ ఎవరైతారో వాళ్ళని అట్లాగే ఉంచండి. ఉంచిన తర్వాత ఉన్న వాళ్ళని గేమ్ ఆడండి. ఒకరికి వీక్ చేస్తే బిగ్ బాస్ ఒక మంచి ఇదిలో ఉంటది తప్ప చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో శ్రీజకి ఇంకా మాధురికి అసలు పడతాయి కదా, కానీ మాధురి గారు శ్రీజని సపోర్ట్ చేయటం ఎలా అనిపించింది? అదే ఎట్లా అంటే ఉన్న ఇప్పుడు రిలేషన్ తనుజాను మాధురి గారు ఇప్పుడు మంచి క్లోజ్ అయిపోతున్నారు. తనుజాను మాధురిగా తన పేరు శ్రీజ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ గారు శ్రీజ గారు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బయట టాక్ వస్తుంది అక్క. శ్రీజ గారు వెళ్ళిపోయారంటే పాప మాధురి గారు చాలా బాధపడతారు అక్క. ఎందుకంటే శ్రీజ మీద ఒక మెట్టు ఎక్కువ మాధురి గారే ఉన్నారు పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ మాధురి తనుజ మీదే ఉంది. బిగ్ బాస్ మొత్తం వాళ్ళ మీదే ఉంది. ఓకే, టాప్ 5 లో గనక ఒకవేళ ఉండాలి అనుకుంటే ఏ కంటెస్టెంట్స్ ఉంటారు? ఫస్ట్ తనుజ గారు ఉండాలి, మమ్మీ డాడీ ఉండాలి. తనుజ పక్కనే మమ్మీ డాడీ ఉండాలా, ఇమానియల్ ఉండాలను రాము రాథోడ్. అంతే. మరి రాము రాథోడ్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అంటున్నారు కదా? చెప్పలేం అసలు. ఎలిమినేట్ మాక్సిమం ఈ బిగ్ బాస్ లో ఉన్న సీజన్ లో ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు రాము రాథోడ్. ఎందుకంటే చిన్న విషయాలకు రాము రాథోడ్ మీద గొడవ పడడం, చిన్న కూరలో కలిపి అక్కడ తీసి పడేయడం చాలా పాపం చులకనంగా చూస్తున్నారు. అంత పెద్ద డాన్సర్ అయినా, అంత మంది ఏంటి సింగర్ అయినా సరే నార్మల్ తీసి పడేస్తున్నారు. ఆల్మోస్ట్ మాక్సిమం చెప్పలేము అక్క, జనాలు నిర్ణయం కాబట్టి. మనం విన్నర్ ఎవరైతారు నీ పరంగా? విన్నరా ఒక్కలే చెప్పాలి. విన్నర్ తనుజ. నమస్తే. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎట్లా అనిపిస్తుంది? గుడ్ అండి. అసలు ఈ మధ్య అయితే మనకి చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం గొడవలు కూడా బాగా జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం కొంచెం నాన్ సెన్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో కొంతమంది వల్ల. సో వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని చెప్తాను, ఖచ్చితంగా డీటెయిల్ గా చెప్తాను. చెప్పండి. ఓకే, సో శ్రీజ ఇంకా భరణి ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది? శ్రీజ అండ్ భరణి రీ ఎంట్రీ చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు శ్రీజ గారు బయటకు వెళ్ళిపోతున్నారు, భరణి గారు కన్ఫర్మ్ అయిపోయారు హౌస్ మేట్ గా. సో అది కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే భరణి గారి కంటే కూడా శ్రీజ చాలా బాగా గేమింగ్ బాగుంటుంది. క్వశ్చన్ చేసే విధానం అవ్వచ్చు, నామినేషన్ లో కూడా మంచి నామినేషన్ చేస్తుంది. ఓకేనా, వీళ్ళందరూ అంటే సేఫ్ నామినేషన్స్ చేస్తుంటారు. సో అలాంటి పర్సన్ వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు బిగ్ బాస్ ఎందుకు మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించడం? అంటే అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరికి ఇచ్చారు ఆప్షన్. బట్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని మనం తీసుకునే అక్కడ పెడుతుంటే ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ చాలా మంది ఉన్నారు హౌస్ లో ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. సో అందరినీ ఒకేసారి ఎలిమినేట్ చేయలేరు కదా. సో అందుకని చెప్పి ఇద్దరు ఒకరికి అని చెప్పి ఛాన్స్ అయితే చెప్పారు. సో హౌస్ మేట్స్ అందరూ పోలింగ్ అనేది చేశారు. అది కాకుండా గేమ్ పెట్టారు, 2 టాస్క్లు పెట్టారు అనమాట. వాళ్ళిద్దరు ఎవరు ఉండాలి ఎవరు పోవాలని. సో మనకి బన్నీ గారికి ఇంజ్యూర్ అయిపోవడం వల్ల ఇద్దరిని చూస్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇద్దరిలో దివ్య గారు నేను ఆడతానన్నా అని చెప్పింది. సో దివ్య గారు ఆడి గెలిపించారు అనమాట బన్నీ గారిని. సో బన్నీ గారు ఫిక్స్ అయిపోయారు అనమాట హౌస్ మేట్ గా. సో శ్రీజ గారు వెళ్ళిపోతారు. మరి ఈ రోజు వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతారు చూడాలి మనం. ఓకే, సో బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు మీ దృష్టిలో? తనుజ అంటే ఫస్ట్ అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ అండి, తర్వాత సుమన్ శెట్టి గారు, తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ కూడా. ఓకే, సోల్జర్ కళ్యాణ్ తను కూడా. అండ్ డిమోన్ కూడా అండి, తను గేమ్ బాగా ఆడతాడు. తను ఉండాలి, తను గేమ్ బాగా ఆడతాడు. సో అట్లా. ఓకే,
నెక్స్ట్ ఈ రోజు అయితే ఒక గొడవ అయితే జరిగిందండి. సంజన గారికి అండ్ తనుజ గారికి ఫుడ్ విషయంలో. తన ఫుడ్ మానిటర్ అన్నమాట తనుజ. సమ్ ఏదో పప్పు ఏదో కొంచెం అటు ఇటు అయ్యిందని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఎమ్మెల్యే గారికి వచ్చి చెప్తూ ఉంది అనమాట. సంజన తింటూ ఉంది. సో తను తినేటప్పుడు డిస్కషన్ పెట్టిందని చెప్పేసి తనుజ డిస్కషన్ పెట్టిందని చెప్పేసి సంజన గారు ఉన్నారు కదా, సంజన గారు తింటా ప్లేట్ ఇసిరేశారు. సో అంటే యాక్చువల్ గా ఏమైపోయింది అంటే ఇక్కడ ఫుడ్ కోసం గొడవలు పడ్డారు అనమాట వాళ్ళిద్దరు. సో అట్లాగా సంజన గారు అయితే ఫుడ్ అలా నెట్టేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనందరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఫుడ్డే కదా, దానికోసం మనం ఇంత కష్టపడుతున్నాము. అలాంటి ఫుడ్ ని ఆమె అలా చేయడం కరెక్ట్ కాదు. పోనీ బిగ్ బాస్ లో కూడా ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా టాస్క్లు పెడుతుంటారు. ఆ కష్టం వీళ్ళు మీకు తెలుసు కదా, అది తెలిసి కూడా మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకేనా, గొడవలు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, అంతేగాని ఫుడ్ మీద చూపించకూడదు. సో సంజన గారికి మళ్ళీ కూడా నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీక్. అది మనం చూస్తాము. ఇన్నిసార్లు తప్పమంటే ఒక మాటలు నో జారేస్తుంది, ఫుడ్ విషయంలో ఇలా చేస్తుంది. ఇలాంటి పర్సన్ ని ఉంచడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అండి. స్టార్టింగ్ లో బాగుండిందండి సంజన గేమ్, ఇప్పుడు బాగాలేదండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక మళ్ళీ మనకి రీతు పవన్ గారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారండి. ఇప్పుడు ఒక గొడవ ఒక రోజు ఒక గంట ఉంటే బాగుంటది, ప్రతిరోజు అదే ఉంటే సోదిలాగా ఉంటది. ఇంకో 2 రోజులు తడుతుంది అనుకో మన చిరాకు వస్తుంది, బిగ్ బాస్ నే మొత్తం చూడడం మానేస్తాం అనమాట. ఓకేనా, సో అలా ఉండకుండా ఉంటే చాలా బాగుంటది నా ఫీలింగ్. వాళ్ళిద్దరు విడివిడిగా ఆడితే చాలా బాగుంటది గేమ్. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? ఈసారి రాము రాథోడ్ గాని అండ్ గౌరవ్ అంటున్నారు. బట్ నా ఫీలింగ్ లో మాధురి గారు కూడా ఉన్నారు కాబట్టి సో ముగ్గురులో మాత్రం నాకు రాము రాథోడే బెస్ట్ అనిపిస్తుంది వెళ్ళిపోవడం. మాధురి గారు ఉంటే కొంచెం అరుపులు గొడవలు ఉంటాయి కాబట్టి. ఆ నెక్స్ట్ వన్ వచ్చి గౌరవ్ చాలా మంచి కంటెంటర్ అండి, తను పంపించడం కరెక్ట్ కాదు. తన గేమ్ చాలా బాగా ఆడతాడు. సో వీళ్ళు ముగ్గురులో చూసుకుంటే నాకు వీళ్ళు ఇద్దరు ఉండి రాము రాథోడ్ వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. సో అట్లా ఎవరు విన్నర్ అవుతారు? విన్నర్ చెప్పలేను కానీ అంటే ముగ్గురున్నారు, నేను ముగ్గురు చెప్పాను కదండి. ఇప్పుడు సుమన్ శెట్టి గారు, తనుజ అండ్ ఇమ్మాయిల్ గారు. ఇప్పుడు తనుజాకి ఇస్తే ఏమవుతుందంటే యథావిధిగా పోయినసారి సీరియల్ వాళ్ళకి ఇచ్చారు, యథావిధిగా ఎప్పుడు వెళ్ళిపోద్ది. అంటే నా సైడ్ నుంచి నేను చెప్తాను గేమ్ ఎవరు ఆడారని బెస్ట్ మనం చూస్తున్నాము. బయట వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ వేరు ఉంటదండి. సో అది మనమైతే ఇస్తున్నాం బిగ్ బాస్ నుంచి. అది కాకుండా మీరు చెప్పేసాను, కంటిన్యూ చేయండి ఇందులో, ఇక్కడ కంటిన్యూ చేసేయండి. ఓకే, సో అంటే నేనేమంటా అంటే సీరియల్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కదా. సో అలా కాకుండా నేనేమంటానంటే ఈసారి ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళకి కూడా బయట మంచి డిమాండ్ ఉందండి. సో ఇప్పుడు లేనిది ఎవరికి? చాలా మంది అనుకున్న యాక్టర్లకి పాత వాళ్ళు. సో వాళ్ళందరూ చాలా పాత పడిపోయారని చెప్పి చాలా మంది తీసుకోవట్లేదు. కానీ వాళ్ళు చాలా మంచి యాక్టర్స్ అండి. మొత్తంలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఎమోషన్స్ వాళ్ళకి మనకు తెలుసు. సో అలానే సుమన్ శెట్టి గారిని తీసుకొచ్చారు చాలా రోజుల తర్వాత. సుమన్ శెట్టి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరూ మళ్ళీ రావాలంటే ఆయన కొంచెం గెలిపించమని అడుగుతున్నా. సుమన్ శెట్టి గారి గురించి అడగట్లేదు, ఆయన అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనకి ఏదైతే సినీ ఫీల్డ్, దానికోసం చెప్తున్నాను. సుమన్ శెట్టి గారు గెలిస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొంతమంది ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. మన సినీ పరిశ్రమ అనేది కొంచెం మంచి హై లెవెల్ లో ఉంటదని నా ఫీలింగ్. సో వాళ్ళు వస్తే బాగుంటది, వాళ్ళే వినాలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.